తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడాను ఈ యొక్క జూలై మాసంలో చెప్పుకోదగ్గంత మార్పులు ఉండవు. చిన్న చిన్న వాళ్ళ వల్ల కూడా ఎక్కువ మాటలు తినాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో మకర రాశి వారికి. ముఖ్యంగా ఇనప వస్తువుల వల్ల దెబ్బలు తగలటం, వాహన ప్రమాదాలు సూచించబడుతూ ఉన్నాయి. అవసరమైన మేరకు మాత్రమే ప్రయాణాలు చేస్తూ ఉండండి. దూర ప్రయాణాలు అసలు ప్రయాణాలు చేయవద్దనే చెప్తాం తప్పనిసరిగా. వాహన ప్రమాదాలు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా ముడిపడకుండా ఇంకా అట్లానే ముందుకు సాగుతూ ఉంటాయి. తద్వారా ఎక్కువగా చికాకులు, ఆర్థికపరమైనటువంటి నష్టం, పరువు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ మకర రాశి వారిలో ఉండేటువంటి కుటుంబపరమైనటువంటి చిక్కులు, చికాకులు ఇంకా విపరీతంగా పెరిగిపోతూ అసలు ఈ ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అనేటువంటి స్థాయిలో ఈ చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో గొడవలు పడకుండా ఎవరికి వారు మౌనంగా, ప్రశాంతంగా, మితంగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా జీవనం గడపవలసినటువంటి అవసరం ఈ జూలై మాసంలో మకర రాశి వారికి ఎంతైనా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు, తగిన ఫలితం కనబడదు. అలానే అని చెప్పి ప్రయత్నం చేయకుండా ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండండి. తప్పనిసరిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది. కష్టపడుతూ ఉండండి, ఇష్టపడి చదవండి. తప్పనిసరిగా ఆ యొక్క సరస్వతి అమ్మవారి అనుగ్రహం విద్యార్థులకి తప్పనిసరిగా ఎట్టకేలకు ఈ మాసాంతం అంటే మాసం చివరి రోజుల్లో అమ్మవారి అనుగ్రహంతో తప్పనిసరిగా విద్యార్థులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ముందు నుంచే కష్టపడుతూ ఉండాలి. ఏవైతే పరీక్షలు ఉంటే ముందుగా మనం ఇట్లా కష్టపడి చదువుకుంటూ ఉంటామో ఒకసారి ఫెయిల్ అయిపోయాం కదా అని చెప్పి అక్కడ వదిలివేయకుండా ఆ మార్గాన్ని వీడకుండా అంతే గట్టిగా పట్టుకొని అదే మార్గంలో నడుస్తూ కష్టపడి చదువుతూ ఉండండి. మంచి సదుపాయాలు కలుగుతూ ఉంటాయి, మంచి మార్కులు కూడా కలుగుతూ ఉంటాయి, ఉత్తీర్ణత కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారికి ఈ యొక్క మాసం మాత్రం అస్సలు వద్దనే చెప్తాను. తప్పనిసరిగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ, ఎవరికైనా షూరిటీలు ఇప్పించడం ద్వారా కానీ తప్పనిసరిగా రుణగ్రస్తమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా, అతి సంపూర్ణంగా కనపడుతున్నది. కాబట్టి ఎవ్వరికి పొరపాటున కూడా అప్పు రూపంగా ఎవరికి ధనం ఇవ్వకండి. ఏదైనా సహాయ రూపంగా ఇవ్వండి, తప్పనిసరిగా బాగుంటుంది. అంతేగాని అప్పు రూపంగా ఇచ్చాము వెనక్కి రాలేదు అనేటువంటి బాధలు పడొద్దు. అంటే ముఖ్యంగా అంటే ఎప్పుడు ఇంతేనా అని కాదు, ఈ జూలై మాసంలో మీకు తారసపడేటువంటి వ్యక్తులు అలా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల వల్లనే మీ దగ్గరికి ఎక్కువగా అప్పుకు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పు తీసుకునేంత వరకు ఒకలాగా, అప్పు తీసుకున్న తర్వాత ఇంకోలాగా వ్యవహరించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అప్పులు ఇవ్వకండి. అలానే మధ్యవర్తిగా ఉండి షూరిటీ సంతకాలు, చెక్కులు ఇవ్వడాలు, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టడాలు ఇత్యాది చేయడం కూడాను మీ భవిష్యత్తు కాలానికి ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త వహించండి తప్పనిసరిగా. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు వీరు కూడాను పెట్టుబడులు పెట్టినటువంటి వాటికి లాభాలు ఉండవు. కానీ నిదానంగా ఏదో మీరు అనుకున్నంత స్థాయిలో వ్యాపారం జరగకపోయినా కొద్దో గొప్ప మీ ఖర్చులుగా సరిపోను, మీ ఆఫీసులకి, మీ మెయింటెనెన్స్లకి వీటికి సరిపోను ఆదాయం మాత్రమే లభిస్తుంది. అవి కూడా తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. తద్వారా మీ దగ్గర భూములు ఉన్నాయి కదా అని చెప్పి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ అప్పులు కూడా భవిష్యత్ కాలంలో మీ మెడలకు చుట్టుకునేటువంటి అవకాశం, ప్రమాదం ఎక్కువగా ఉన్నది. కాబట్టి అప్పులు కూడా చేయకుండా నిదానంగా ఉన్న వ్యాపారాన్ని చూసుకుంటూ ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి కూడాను అంత సానుకూలంగా లేదు. వెళ్ళినా అక్కడ కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది మకర రాశి వారికి జూలై నెలలో. ఇక అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారికి కూడాను కొంచెం కష్టకాలంగా, గడ్డుకాలంగా కనబడుతూ ఉన్నది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేటు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడాను కొంచెం గడ్డుకాలంగా కనబడుతూ ఉంది. మీ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు రావటం, తద్వారా ఆ ఉద్యోగం చేయాలా వద్దా అనేటువంటి ఒక ఆత్మన్యూనత కలుగుతూ అక్కడి నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఉద్యోగం మారాల్సినటువంటి పరిస్థితులు కనబడటం, ఇలాంటివన్నీ కూడా గమనార్హం. అంతేకాకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఈ యొక్క మాసంలో మకర రాశి వారికి అంత సానుకూలమైనటువంటి వాతావరణం కాదు. కానీ చివరిలో అంటే మాసాంతంలో, నెల చివరిలో తప్పనిసరిగా శుభవార్తలు వింటారు. తద్వారా ఈ ముందు పడుతున్నటువంటి కష్టంతా కూడా మర్చిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా మీ జీవితంలో నెలకొల్పబడుతుంది. తద్వారా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం పొందుతూ ఉంటారు.
ఈ మకర రాశి వారు ముఖ్యంగా ఏ దోషాలు చేయాలి, ఏ దోషాలు ఉన్నాయి, వాటికి పరిహారం ఏం చేయాలి అంటే ముఖ్యంగా నల్ల నువ్వులు, బెల్లం మెత్తగా దంచి శనివారం రోజున చిన్న చిన్న రోల్స్ చేయండి. ఒక 19 రోల్స్ చేయండి. అవి తీసుకుని వెళ్ళి నవగ్రహాలలో శనీశ్వరుడి దగ్గర పెట్టి ప్రదక్షిణాలు చేయండి. ఇంకొక 19 ఉండలు తీసుకుండాలి అనే రోల్స్ తీసుకొని ఆవుకు తీసుకువెళ్ళి పెట్టండి, గోమాతకి. పెట్టిన తర్వాత ఆ గోమాత ఏదైనా సంరక్షణ కోసం మీ శక్తి కొలది దక్షిణ సమర్పించుకొని ఆ గోశాలలో తప్పనిసరిగా కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. అలా ప్రతి శనివారం చేయండి. తద్వారా మీకుండేటువంటి సకల సమస్యలు పరిహారం అయిపోయి, కష్టాలు తొలగిపోయి, అంతో కొంతో కొంచెం ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.